నువ్వేమనుకుంటున్నావు అమ్మ ఈసారి ఏపీలో ఎవరు వస్తారనుకుంటున్నావు నీ లెక్క ప్రకారం? రాజకీయాలు కొంచెం మాట్లాడుకుందాం. జగన్కు ఉంది అవకాశం, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలి అసలైతే. కానీ ఈ చిల్లరగాళ్ళు ఉన్నారు చూసావా, చిల్లర మనుషులు, ఈ వాళ్ళ వల్ల కొద్దిగా డౌట్ ఏమో అనిపిస్తుంది. అంతేనంటారా? అంటే వీళ్ళు ఈ అదేంటి అమ్మ ఒడేని అదే ఈ చిల్లర ఉన్నాయి చూసారా, వాళ్ళు కొంచెం డౌట్గా ఉంది. ఈయన అయితే ఒక పద్ధతిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఒక పద్ధతి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే వెళ్తున్నారు, మరి ఎట్లా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారట? ఈ పవన్ కళ్యాణ్ పని లేక రాజకీయాల్లో పోయి ఆయన బాధ ఆయన పడుతుండు మామూలుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలని తిరుగుతున్నాడు. ఆయన సొంతంగా చెప్పాలనుకుంటే ఆయన సొంత ఆస్తుల్ని అందరికి పంచిపెడుతున్నాడు. నేను ఒక మాట చెప్పనా, అసలు చక్కగా ఆయన మంచి పద్ధతిగా ఉండి 10 మందికి సేవ చేసి ఉండాల్సినోడు అంత ఇబ్బంది పడుతుంది ఏందని ఒక బాధ. అంతేగాని చంద్రబాబు నాయుడు ఒక రెస్పెక్ట్ పర్సన్. ఆయన వస్తే బాగుంటది కానీ వీళ్ళు రాణిస్తారా అనిపిస్తుంది. చిన్న ప్రజల చేతిలో ఉంది. 80% ప్రజలు ఈ స్వభావం ఉన్నోళ్ళే, ఒక 25% ప్రజలే ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు. అవునా? పద్ధతి ఎంతమంది ఉంటారు? అవునులే, కొంతమంది డబ్బులు కాశపడే చాలా మంది ఉంటారు. అందుకని మీకు డౌట్ కొడుతుంది గెలుస్తాడా లేదా అనేది. చూద్దాం, ఇంకా టైం ఉందిగా. ప్రజల మనసులో ఏముందో మన అందరికి తెలియదుగా. మనం కూర్చొని గంట సేపు మాట్లాడుకోవచ్చు, 2 గంటలు మాట్లాడుకోవచ్చు, తప్పే లేదు. పవన్ కళ్యాణ్ గురించి మంచి వ్యక్తి, చిరంజీవి వాళ్ళందరికంటే కూడా పెద్ద స్వభావం ఉన్న మనిషి, దయగల్లోడు. చూద్దాం ఏం జరుగుద్దాం కదా. చిరంజీవి గారి నుంచి సపోర్ట్ బాగుండేదా? ఇప్పుడు ఉందిగా. వేణుమాధవ్కి వేణుమాధవ్కి ఎందుకు లేదు, సగం ఆయనే చెడగొట్టేది. నిజం చెప్పు, సపోర్ట్ చాలా ఉండేది. నాగబాబు గారు ఇంకా సపోర్ట్. నాగబాబు గారు ఆయన బన్యన్ వేసుకొని వీడు దీంట్లో లేదంటే బన్యన్ వేసుకొని షర్ట్ వేసుకోకుండా పోయి వీడిని సపోర్ట్ చేసిండు వేణును. ఆ రోజు ఏంటో ఉండే అదే ఎలక్షన్, ఈ వీళ్ళ ఎలక్షన్ మా ఎలక్షన్ అప్పుడు వేణుదేదో జస్ట్ తేడా వస్తే నాగబాబు గారు షర్ట్ వేసుకోకుండా బయటికి వెళ్ళి ఎందుకు వేణుమాధవ్ను ఇట్లా అంత సపోర్ట్. అన్నదమ్ములు వేణుమాధవ్ అంటే అన్నదమ్ములు ముగ్గురికి చాలా ఇష్టం, చాలా సపోర్ట్. ఇండస్ట్రీలో టాక్ ఏదో వేరే చిరంజీవి గారే పక్కన పెట్టారు వేణుమాధవ్ గారు. అస్సలు కాదు, వేణుమాధవ్ గారిని నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఇక రైస్ పంపేది కదా పవన్ కళ్యాణ్ కు వేణుమాధవ్ ఆయన పొలంలో ఆయన మామిడి పండ్లు పంపేది మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇది మీ ఏరియా నుండి, ఇది రాజమండ్రి అక్కడ నుండి పవన్ కళ్యాణ్ గారు మామిడి పండ్లు పంపేది మాకు. వేణుమాధవ్ పెసల్లా కందులా పంపించిండు. కాక పంపే బాగా నవ్వి ఏంట్రా నాకు కందులు లేవు అనుకున్నావా అంటే ఇవి కూడా టేస్ట్ చూడాలన్నా అని. అంత ప్రేమ వాళ్ళ ముగ్గురన్నా మంచి ప్రేమ, అందరన్నా మంచి ప్రేమ. బ్రహ్మానందం కూడా మంచినే చూసాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు.